శాలరీ అస్సలు సరిపోవట్లేదన్న. అన్న ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో చెప్పు. ఏవండి లంచ్ కి ఇంకా రాలేదేంటి? ఈ రోజు బయట తింటా. మీతో పాటు కలిసి తిందామని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకే మళ్ళీ నా తల తింటానుగా? పెట్టు ఫోను. ఏంటి సాయి అలా అరుస్తున్నావు? నా భార్యకి బాగా డబ్బు పిచ్చి పట్టిందన్న. మన పిల్లలు రోడ్డును పడకూడదంటే నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని బుర్ర తింటుందన్న. పబ్లిక్ లో ఉంటున్నప్పుడు ఫస్ట్ నీ వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నీ వైఫ్ చెప్తున్న ఆ టర్మ్ ఇన్సూరెన్స్ నేను కూడా తీసుకున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నెల నెల మనం 500 కడుతూ మనం చనిపోతేనే మన ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 రావడం కాదు. అదే ప్రమాదంలో మనకి ఏదైనా జరిగి మనం ఉద్యోగం చేయలేకపోయినా, మన బిజినెస్ ని చేసుకోలేకపోయినా నెల నెల ₹1,00,000 మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. దీనికోసం నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినా తను చెప్తున్నది తన కోసం అనుకుంటున్నావా? ప్రమాదవశాత్తు నీకేదైనా జరిగితే మీ పిల్లల భవిష్యత్తు రోడ్డు పైన పడకూడదనే నేను అంతలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో అని తను అంటున్నారు. ఇప్పటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నేను చనిపోతేనే మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారనుకున్నా అన్న. ప్రమాదంలో నాకు ఏదైనా జరిగి నా ఇన్కమ్ ఆగిపోయినా సరే నెల నెల ₹1,00,000